గాంధీ ఆసుపత్రిలో ఉన్నాం. 7 రోజులు అవుతా ఉంది మోతిలాల్ నిరుద్యోగుల కోసం దీక్ష చేపట్టి ఈ రోజుకు 7వ రోజు చేరుకోవడం జరిగింది. అయితే ఈ దీక్ష కోసం మరి దీక్షను భగ్నం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇప్పటికే పోలీసులు అయితే చాలా మంది కూడా ఇక్కడ గాంధీ ఆసుపత్రికి చేరుకోవడం జరిగింది. 7 రోజుల కానించి ఆయన పచ్చి మంచులు కూడా ముట్టుకోవట్లేదు, ఆహారాన్ని కూడా తీసుకోవట్లేదు. అంతేకాకుండా ప్రతిపక్ష సంబంధించినటువంటి లీడర్లంతా కూడా ఆయనను పరామర్శించడానికి వస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఆయనను దీక్ష విరమింపజేయాలి, మరో పక్కన ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం, నిరుద్యోగుల కోసం ఖచ్చితంగా పోరాడదాం, మీరు నిరుద్యోగుల కోసం చేస్తున్నటువంటి దీక్షను విరమింపజేయాలని చెప్పేసి ప్రతిపక్ష సంబంధించిన పార్టీ లీడర్లంతా కూడా ఇప్పటికే గాంధీ ఆసుపత్రికి రావడం జరిగింది, ఆయనను పరామర్శించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన యొక్క సంకల్పం ఏంటంటే ఖచ్చితంగా కూడా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి గత సర్కార్ ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీ మేరకు ఖచ్చితంగా డిఎస్సి పోస్టులు కానీ 1:100 కావచ్చు, గురుకుల పోస్టులు కావచ్చు, మరో పక్కన ఇప్పుడు ఉన్నటువంటి మెగా డిఎస్సి ఈ సంబంధించినటువంటి దాంట్లో ఖచ్చితంగా న్యాయం చేసేంత వరకు కూడా మా దీక్ష విరమింపజేయాలని చెప్పేసి ఆయన ఇప్పటికైతే పచ్చి మంచులు కూడా ముట్టుకోవట్లేదు. అయితే ఈ సంబంధించినటువంటి దీక్ష నేపథ్యంలో ఆయన వారం రోజుల కానించి ఏం తినట్లేదు, సిక్కు కావడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఆయన ఎవరు చెప్పినప్పటికీ వినకపోవడంతో ఇప్పటి వరకు ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలు ఎవరు కూడా స్పందించలేదు. ఆయన యొక్క ఆరోగ్యం క్షీణిస్తూ ఉన్నది. అయితే అందుకోసం అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా వెనకాల చాలా మంది పోలీసులు అందరూ కూడా రావడం జరిగింది. దీక్షను భగ్నం చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో 7 రోజుల కానించి ఇక్కడ ఈ సంబంధించినటువంటి దాంట్లో చికిత్స ఇక్కడ దీంట్లోకి రావడం జరిగింది, హాస్పిటల్కి రావడం జరిగింది. ఈ హాస్పిటల్లోనే ఆయన దీక్షను కొనసాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. అయితే ఆయనను ఎట్టి పరిస్థితుల్లో ఇంకా రోజు రోజుకు ఆరోగ్యం క్షీణిస్తున్నటువంటి దశలో మరి ఇంకా ఈ సంబంధించినటువంటి దీక్ష కొనసాగించినట్టయితే కొంత ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు వస్తాయన్నటువంటి ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే పూర్తిగా వాళ్ళైతే రంగంలోకి దిగడం జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఒక రకమైనటువంటి వాతావరణం కనబడతా ఉంది. మరి కాసేపట్లో ఇక్కడ ఉన్నటువంటి మనకు ఇంటర్నల్ గా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే మాత్రం ఈ పోలీస్ బందోబస్తు ఇక్కడ ఈ వ్యవహారం అంతా చూసిన తర్వాత మరికొద్ది గంటల్లోనే ఇక్కడ మోతిలాల్ని ఈ యొక్క ఏదైతే హాస్పిటల్ ఉందో గాంధీ హాస్పిటల్, ఈ గాంధీ హాస్పిటల్ నుంచి లిఫ్ట్ చేసేటువంటి కార్యక్రమాన్ని అయితే మాత్రం వాళ్ళైతే చేయబోతా ఉన్నారన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే నిరుద్యోగులు కానీ మరో పక్కన ఆయనకు మద్దతు ఇస్తున్నటువంటి సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు సైతం కూడా ఇక్కడ గాంధీ ఆసుపత్రికి భారీగా చేరుకుంటా ఉన్నారు. ఎందుకంటే 7 రోజుల కానించి నిరుద్యోగుల కోసం దీక్ష చేస్తుంది. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నెరవేర్చకపోగా ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలు ఎవరు కూడా తమని సంప్రదింపులు చేయట్లేదు, కనీసం భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ మరో పక్కన ఉద్యోగాలు ఇప్పుడు కాకపోయినా కానీ ఇంకా టైంకైనా ఈ టైంకి ఇస్తామని చెప్పేసి కూడా చెప్పేటువంటి నాయకులు కూడా కరువు అయిపోవడం జరిగింది. విద్యార్థులను మరో పక్కన నిరుద్యోగులను వాళ్ళని ఎన్నికల సమయంలో వాడుకోవడం జరిగింది. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత సంబంధించినటువంటి ఎవరు సైతం కూడా వాళ్ళ యొక్క గోరును పట్టించుకోవట్లేదు. మా యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఈ న్యాయమైనటువంటి డిమాండ్లను ఇమ్మీడియట్గా పరిష్కరించాలని చెప్పేసి మోతిలాల్ అయితే వారం రోజుల కానించి దీక్ష చేపట్టడం జరిగింది. దీన్ని భగ్నం చేయడం కోసం మాత్రం పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. చూద్దాం మరి కాసేపట్లో ఈ యొక్క గాంధీ హాస్పిటల్కి చాలా మంది కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంబంధించినటువంటి నేతలు కానీ మరో పక్కన నిరుద్యోగులు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ గాంధీ ఆసుపత్రికి అయితే తరలి వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ చాలా కూడా ఇప్పటి వరకు 7 రోజుల కానించి ఈ గాంధీ ఆసుపత్రిలో ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు కనపడలేదు. కానీ ఇప్పుడు 7 రోజుల తర్వాత ఈ బందోబస్తు కనబడతా ఉంది. అంటే విద్యార్థులు కూడా కొంత ఆందోళన చెందుతా ఉన్నారు. విద్యార్థులు సైతం కూడా వాళ్ళ యొక్క వాట్సాప్ గ్రూపులలో షేర్ కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే చాలా మంది ఇక్కడ గాంధీ హాస్పిటల్కి రాండి, ఇక్కడ నిరుద్యోగుల కోసం చేస్తున్నటువంటి దీక్షను భగ్నం చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో పోలీసులు ప్రయత్నిస్తున్నారని చెప్పేసి అయితే వాళ్ళు ఇప్పటికే ఏదైతే వాళ్ళైతే వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసుకుంటా ఉన్నారు. ఇమ్మీడియట్గా రమ్మని చెప్పేసి కూడా వాళ్ళైతే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే చూసుకోవచ్చు. గత 4 రోజుల నుండి ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు. ఉద్యోగాల కల్పన ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది. ఇచ్చినటువంటి మాట ప్రకారం కాకుండా నిరుద్యోగులను మోసం చేస్తుందన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి మోతిలాల్ నాయక్ గత 4 రోజులు అవుతా ఉంది. ఒక పక్కన ఆర్ట్స్ కాలేజీలో దీక్ష చేపట్టడం జరిగింది 2 రోజుల పాటు. దాని తర్వాత ఆ పోలీసులు బలవంతంగా తీసుకొచ్చి గాంధీ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అప్పటి నుంచి ఈ రోజుకు 4 రోజులు అవుతా ఉంది. ఇదే బెడ్ పైన పడుకుంటా ఉన్నాడు. ఆహారం లేదు, వాటర్ అసలే ముట్టట్లేదు. చాలా పరిస్థితి అయితే చాలా క్రిటికల్గా ఉంది. అసలు ఎప్పుడు ఏమవుతుందో అన్నటువంటి ఉద్దేశంతో పాపం పక్కన ఉన్నటువంటి విద్యార్థులు సైతం కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అప్పుడు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. మేము ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి 100 రోజుల్లోనే నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తాం, 1:100 కల్పిస్తాం, గురుకుల పోస్టులో న్యాయం చేస్తాం, మెగా డిఎస్ చేస్తామని చెప్పేసి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అప్పుడున్నటువంటి పిసిసి అధినేత రేవంత్ రెడ్డి గట్టిగా హామీ ఇవ్వడం జరిగింది. కానీ తీరా చూస్తే వాళ్ళకు అన్యాయం జరుగుతుందన్నటువంటి ఒక ఉద్దేశంతో నిరుద్యోగులు రోడ్ల మీద ఎక్కుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మనతో పాటు 4 రోజుల కానించి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి
మోతిలాల్ నాయక్ మనతో ఉన్నాడు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆయన ఓపిక లేదు, కానీ ఒక 2 నిమిషాలైనా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అన్న, ఎన్ని రోజులు అవుతా ఉంది? మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఇప్పుడు మీరు ఏం చదువుకుంటా ఉన్నారు? నేను జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ని. నేను వివిధ విద్యార్థి సమస్యల మీద 2 సంవత్సరాలుగా నేను ఎన్నో విషయాల మీద, బయట విషయాల మీద మాట్లాడుకుంటూ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసుకుంటూ వస్తున్నాను. అలా ఉద్యోగాలు కల్పన కోసం రాష్ట్రం ఏర్పడింది. అయితే మీకు ఒక చిన్న విషయం చెప్తా. ఇక్కడ నాకు ఓపిక అనిపించట్లేదు. 70 సంవత్సరాలుగా బీహారోడు పోతే, బెంగాలోడు పోతే, ఆంధ్రోడు పోతే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి అన్నారు. కొట్లాడినారు, ఎంతోమంది చచ్చిపోయినారు. దాని తర్వాత ఈ ప్రభుత్వం మారితే ఇంకో ప్రభుత్వం వస్తుందని చెప్పేసి అనుకున్నారు. ఆ ప్రభుత్వం మారిన తర్వాత ఆ ప్రభుత్వం గెలిపించడం కోసం నిరుద్యోగులు వాళ్ళంతట వాళ్ళ పాత్ర చాలా కీలక పాత్ర పోషించినారు. వాస్తవానికి ఆ రోజుల్లో అన్ని అనుకూలమైనటువంటి విషయాలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్నా కూడా నిరుద్యోగుల యొక్క ఆస్పిరేషన్స్ అనేది ఫుల్ఫిల్ అవ్వలేదు అన్న ఒకే ఒక అంశం మీద రైతులు నిరుద్యోగులకు మద్దతు ఇచ్చినారు. పింఛన్దారులు నిరుద్యోగులకు మద్దతు ఇచ్చినారు. అయితే అట్లా కొట్లాడి తెచ్చుకున్న తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలలు అయినా కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్ అనో, ఎంపీ ఎలక్షన్ అనో 6 నెలలు దీన్ని పొడిగించుకుంటూ వచ్చిన తర్వాత విద్యార్థులు, నిరుద్యోగులు ఎమ్మెల్యేలను, ఎంపీలను కలిసినారు. పార్టీలు రియాక్ట్ అయినాయి. 2000 మందితో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసినారు. దాని తర్వాత వచ్చిన రెస్పాన్స్ ఏంటంటే, పలానా డేట్కి ఎగ్జామ్ పెడతాం, జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నది ఒక మాట అన్నది. ఇట్లా మాట్లాడవచ్చా అండి? నేను నిరుద్యోగుల తరపున నాకు బాధ్యత ఉంది. కేసీఆర్ గారు నిరుద్యోగులు ఇవ్వలేదు, మనం వేరే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి, మనం ఖచ్చితంగా కేసీఆర్ గారికి ఓటు వేయొద్దని చెప్పేసి ప్రచారం చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా నేను ఏ నిరుద్యోగుల తరపున అయితే కొట్లాడినో ఆ నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయకపోతే 6 యూనివర్సిటీస్ తిరిగి 70 నుంచి నిరుద్యోగ జేసీ గ్రూపులు క్రియేట్ చేసి నేను ఒక ఫైట్ చేసుకుంటూ వస్తున్నప్పుడు ఈరోజు నేను మాట్లాడకపోతే నేను కూడా అమ్ముడు పోయిన వాడిని అవుతా కదా. అట్లా నేను ఎక్కడ కూడా ఈ 6 నెలలు ఎక్కడ రెచ్చగొట్టింది కూడా ఎవరిని లేదు కదా. నిరుద్యోగులే కదా పోయి మాట్లాడింది, నిరుద్యోగులే కదా పోయి అడిగింది. ఒక ఉస్మానియా యూనివర్సిటీ జేసీ నాయకుడిగా, ఒక నిరుద్యోగ జేసీ నుంచి ఒక చైర్మన్గా ఉన్నటువంటి నేను, వివిధ సమస్యల మీద మాట్లాడిన నేను ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేసినప్పుడు నేను స్పందించాలి కదా, క్వశ్చన్ చేయాలి కాబట్టి 48 గంటల అల్టిమేటం ఇచ్చిన నేను. 48 గంటలు ప్రభుత్వం కనుక మీరు స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను. ఎంత దారుణంగా ఉంది అంటే, ఇప్పుడు లా అండ్ ఆర్డర్ పోలీస్ వ్యవస్థను ఎంత దారుణంగా వాడుతున్నారంటే, అదే టీఆర్ఎస్ ప్రభుత్వంలో నేను రోజంతా 24 గంటలు కూర్చున్నా కూడా నేను ఆమరణ నిరాహార దీక్ష అదే ఆర్ట్స్ కాలేజ్ ముందల 44 టెంపరేచర్లో కూడా నేను చేసిన ఉన్నా. నన్ను ఆర్ట్స్ కాలేజ్ దగ్గర 10 నిమిషాలు కూడా చేయనీయలేదండి. పైగా క్రిమినల్ కేసులు పెడతా అని చెప్పేసి బెదిరిస్తున్నారు. అయినా కూడా నేను ఆర్ట్స్ కాలేజ్ నుంచి మన పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన, పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ స్టేషన్లో వాళ్ళు కూడా చెప్పిన, నేను ఈ విషయం వెనకపోయేది లేదు, నేను విరమించానంటే ఇక్కడ పంపించినారు. అక్కడి నుంచి ఆర్ట్స్ కాలేజ్ నుంచి మొదలుపెట్టిన ఏదైతే ఆమరణ నిరాహార దీక్ష ఉందో ఈరోజు వరకు పచ్చి నీళ్ళు కూడా తాగలేదు. నా పెదవులు ఎండిపోతూ ఉన్నాయి, నా నాలుక ఎండిపోతూ ఉన్నది. ఒక్కొక్కరు బాధ్యత, ఒక్కొక్కరిది ఒక బాడీ రియాక్షన్స్ ఉంటుంది. కాబట్టి నిరుద్యోగం అనే అంశం అనేది ఇంకోసారి దీని మీద రాజకీయం జరగకుండా ఉండాలంటే ఈ సమస్యను పరిష్కరించాలి. ఇప్పుడు మీరు 4 రోజులు అవుతా ఉంది, ఏం తినట్లేదు, ఏం తాగట్లేదు. ఒక పక్కన గతంలో కూడా ఇట్లా నిరాహార దీక్షలు అశోక్ సార్ కావచ్చు, జడ్సన్ లాంటి వాళ్ళు కూడా చేయడం జరిగింది. దాన్ని విరమింపజేయడం జరిగింది. మధ్యలో పోలీసులంతా కూడా భగ్నం చేయడం జరిగింది. రేపు ఇదే పరిస్థితి కూడా మీకు కూడా అయ్యేటువంటి అవకాశం కనబడతలేదా? నేను మెంటల్గా చాలా బలంగా ఉన్నా. 40 రోజులైనా ఉంటా, కానీ ఇక్కడి నుంచి నా ప్రాణం విడిచిపెట్టైనా పోవాలి, లేదంటే ఉద్యోగమైనా తీసుకునే పోవాలి.
ఉద్యోగాల పెంపు కోసం కొన్ని వందల మంది చచ్చిపోయినారు. ఉద్యోగాల కోసమే కొన్ని ఈ 12 సంవత్సరాల నుంచి ఒక దశాబ్ద కాల యువత అనేది అలా మళ్ళా 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 ఇట్లా మాడిపోతున్నది. ఇంకో 2 సంవత్సరాలు, ఇంకో 6 నెలలు దాటితే ఆ ఓపిక కూడా ఉండదు. మళ్ళీ మళ్ళీ మల్టీ జోనల్ సిస్టమ్ అంటున్నారు, తీసేసి మళ్ళీ జిల్లాలు చేస్తా అంటున్నారు. అది ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో నుంచి అది క్లియరెన్స్ అవ్వడానికి మళ్ళీ 2 సంవత్సరాలు టైం పడుతుంది. ఆ 2 సంవత్సరాల టైం ఒక సాకుగా చెప్పి మళ్ళీ 2 సంవత్సరాలు ఉద్యోగాలు ఇవ్వకపోతే పరిస్థితి ఏందండి? అదంతా కాదండి. స్వయాన ముఖ్యమంత్రి గారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వచ్చి జాబ్ క్యాలెండర్ తయారు చేసింది ఎవరండి? వాళ్ళు. ఈరోజు అడుగుతున్నటువంటి డిమాండ్లు చెప్పింది ఎవరండి? వాళ్ళు. ఇవన్నీ ఇన్ని ఇస్తాం, ఇన్ని చేస్తామని చెప్పింది వాళ్ళు అన్నప్పుడు, సంవత్సరం లోపల 1,00,000 ఉద్యోగాలు ఇస్తా అని అన్నప్పుడు 6 నెలల్లో 50,000 ఉద్యోగాలు ఇవ్వాలి. ఇప్పుడు 6 నెలలు అయిపోయింది, 50,000 ఉద్యోగాలు ఉన్నాయి, ఇచ్చినారా? పైగా ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా కూడా 30,000 ఉద్యోగాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చిన ఉద్యోగాలని, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లని నేను ఇచ్చుకున్నా అని చెప్పేసి ఎల్బీ స్టేడియం వేదికగా నేనే ఇచ్చినా అని చెప్పేసి నువ్వు చెప్పుకుంటా పోతే జనాలు నమ్మడానికి పిచ్చోళ్ళ అండి? ఇప్పుడు ఇంకెన్ని రోజులు ఈ బెడ్ మీద ఎన్ని రోజులు ఉంటాయి? ఆన్ దిస్ ప్లాట్ఫామ్ I am questioning Mr. Rahul Gandhi that you betrayed the hopes and aspiration of the unemployed youth in Telangana. There is no difference between you and other political parties. Will you come to Telangana again, Mr. Rahul Gandhi? It is your responsibility. Now also you have a golden opportunity that you have to fulfill the dreams and aspirations of the Telangana unemployed youth. We relentlessly worked 2 to 3 months. We went each and every nook and corner of the Telangana society. We mobilized the people of Telangana. We mobilized the farmers. We mobilized the pension beneficiaries. And at that time, the scenario was the farmers of Telangana were happy because of the supply of water supply. And pension beneficiaries were happy. Even though they are happy, they looked at us. They were pity on our pathetic situation in terms of employment. And that is because of that pittiness. Instead of when we try to talk to them, when we try to tell them that our situation is like this and you have to support us, before we tried to ask them, they came forward and they supported us. That is why this government came, and this government has no face value. This government ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం మీద చిత్తశుద్ధితోనో, ఈ ప్రభుత్వం మీద ఫేస్ వాల్యూతోనో ఈ ప్రభుత్వం ఏర్పడలేదు. మేము కొట్లాడినప్పుడు మాకు హక్కులు ఉన్నాయి. ఇది మేము కొట్లాడిని తెచ్చుకున్న ప్రభుత్వం. ఇది కూర్చులో కూర్చొని విర్రవీగుతా అంటే మేము చూసుకుంటూ ఉండడానికి ఇది కాదు. ఇది మేము ఖచ్చితంగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తాం. మేము తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేటాడి మరి మా ఉద్యోగాలను ఇప్పించుకుంటాం ఈ 5 సంవత్సరాల్లో. అంటే 5 సంవత్సరాల వరకు వెయిట్ చేయం. ఇప్పుడు నిరుద్యోగుల మీద ఇప్పుడు మాట్లాడాలి, రావాలి. రైతుల గురించి పక్కన పెట్టు, నీళ్ల గురించి పక్కన పెట్టు, కరెంటు గురించి పక్కన పెట్టు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, యావత్ తెలంగాణ నిరుద్యోగం గురించే మాట్లాడాలి. 1,00,000 ఉద్యోగాల గురించే మాట్లాడాలి. ఉద్యోగాలు ఇవ్వాల్సిందే. అది 1 ఉద్యోగమైనా, 100 ఉద్యోగాలైనా, 1000 ఉద్యోగాలైనా, 25,000 మెగా డిఎస్సి నాకు ఒకటే. ఆర్టీసీ ఉద్యోగస్తుడు ఒక్కడు గురించి నోటిఫికేషన్ ఇస్తా అన్న మాట కూడా నాకు ఒకటే. నేను నిరుద్యోగం గురించి మాట్లాడుతున్నా, ఈ ఉద్యోగం గురించి ఆ ఉద్యోగం గురించి కాదు మాట్లాడలేదు. అన్ని ఉద్యోగాలకు న్యాయం జరిగినంత వరకు నేను ఇక్కడి నుంచి లేసే ప్రసక్తే లేదు. నేను ఇప్పుడు మొత్తం అసలు వాటర్ కూడా ఏం తీసుకోవట్లేదు. ఈ సెలన్ బాటిల్ కనబడతావు, ఎందుకు సెలన్ బాటిల్ ఏమన్నా మీకు బలవంతంగా ఏమన్నా ఎక్కిస్తా ఉన్నారు? చూడండి సార్, 4 చూడండి. అది అవును, 4 మీకు ఎందుకు మీ బెడ్ పక్కన సెలన్ బాటిల్ వాళ్ళు ఏమన్నా అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. నా ఆరోగ్యం ఎట్లాగో క్షీణిస్తూ ఉంటుంది. ఒకటే రోజు క్షీణించకుండా స్టెప్ బై స్టెప్ అనేది బాడీకి ఇచ్చేది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా వాళ్ళు బలవంతంగా ఇవ్వడానికి వాళ్ళు ఇచ్చిన నేను తీసుకోవడానికి నేను చిన్నపిల్లని కాదుగా. అది వాళ్ళ బాధ్యత అని అన్నప్పుడు నేను అంతవరకు తీసుకుంటున్నా తప్పితే దాన్ని నేను ఇది కాదు సార్. ఒకటే సార్,
ఖచ్చితంగా డిమాండ్లు ఒక్క ఉద్యోగం వెనక ఒక్క ఉద్యోగం కూడా ఒక్క ఉద్యోగం మా నలుగురు ఎన్ని ఉద్యోగం గ్రూప్ 1 అభ్యర్థిని కూర్చోబెడతా, గ్రూప్ 2 అభ్యర్థిని కూర్చోబెడతా, డిఎస్సి అభ్యర్థిని కూర్చోబెడతా, జీవో నెంబర్ 46 మీద ఉన్న అభ్యర్థిని కూర్చోబెడతా, ఇంకో అభ్యర్థిని కూర్చోబెడతా. నేను కాదు మాట్లాడాల్సింది, వాళ్ళకు ఓకే అంటే నాకు ఓకే. థ్యాంక్ యూ. వాళ్ళు 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 ఓకే కాకపోతే వాళ్ళు ఏ ఉద్యోగికి కూడా అన్యాయం జరిగినా నేను ఇక్కడ నుంచి లేవాను. ఎందుకు లేవాలండి? ఇంకెన్ని రోజులు మాట్లాడతారు? ఈ ప్రభుత్వం కాకపోతే ఇంకో ప్రభుత్వం అది ఏ ప్రభుత్వాల మీద కాదు. యావత్ తెలంగాణ మేధావి వర్గం మొత్తం, రాజకీయ వర్గం మొత్తం నిరుద్యోగ అంశం మీద నిలబడాలి, మాట్లాడాలి. మీరు 1,00,000 కోట్లు అప్లై చేస్తారు, ఎన్ని కోట్లు అప్లై చేస్తారని మాకు అనవసరం. మాకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందే, ఇది జరగాల్సిందే. దీంట్లో కలిసి వచ్చే ఏ పార్టీ వాళ్ళైనా ఎవరైనా మేము 100%గా మేము వాళ్ళకి వాళ్ళ మద్దతు మేము తీసుకుంటాం. 4 రోజులు అయిందండి ఇక్కడ. కనీసంగా ప్రభుత్వం వచ్చి మాట్లాడిందా? మాట్లాడని నీ డిమాండ్ ఏందని అడిగిందా? సోయి లేని ప్రభుత్వానికి అహంకారంతో విర్రవీగుతున్నారు వీళ్ళు. మేము ఇప్పుడు కూడా ప్రభుత్వానికి గౌరవంతోనే చెప్తున్నాం. మేము నా వెనకాల ఎవరున్నారు సార్? నా వెనకాల ఎవరున్నారండి? నేను నా వెనకాల ఎవరున్నారని చేస్తున్నాను నేను. మీ పేరెంట్స్ ఎవరు చెప్పట్లేదా? ఎందుకు మరి మనకు నీ ఒక్కరికి వచ్చి ఏమొస్తుంది అని చెప్పేసి ఏమన్నా మిమ్మల్ని ఏమన్నా అనట్లేదా? నేను చదివింది ఒక కాన్వెంట్ స్కూల్లో. నేను ఒక స్పిరిట్తో పెరిగిన, ఒక ప్యాట్రియాటిక్ ఫీలింగ్తో పెరిగిన నేను ఉన్న విషయాల మీద ఖచ్చితంగా ఎవరు క్వశ్చన్ నేను చేయగలిగిన సందర్భంలో దానికి సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతా. నా ప్రయత్నం చేయడానికి ఈ ప్రయత్నం చేసిన. నా తల్లిదండ్రుల గురించో ఇంకోరి గురించో కాదు. నేను తెలంగాణలో ఉన్న 33 లక్షల మంది వాళ్ళకి తల్లిదండ్రులు లేరా? వాళ్ళ అమ్మ నాన్న లేరా? సార్ మీరు కూడా చూసి ఉంటారు సార్. తెలంగాణ కోసం మీరు కూడా కొట్లాడి ఉంటారు. చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడ సార్ ఉద్యోగాలు? మరి ఈ ఉద్యోగాలే లేనప్పుడు ఈ రాజకీయాలు ఎందుకండి? తెలంగాణ దేశానికి తలమానికం కావాలంటే మనము రాజకీయము, విద్య మీద, ఉద్యోగం మీద చేసే రోజులు రావాలి సార్, నిరుద్యోగం మీద కాదు. ఓకే, థ్యాంక్ యూ. రైట్. మొత్తానికి మోతిలాల్ సంబంధించి చెప్పండి సార్. ఇంకో విషయం, ఎల్లుండి అనగా 29వ తారీఖు యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగ మిత్రులందరూ గాంధీ హాస్పిటల్లో మధ్యాహ్నం 3ంటికి ఇక్కడ వస్తున్నారు. వాళ్ళకి రావాలని నేను పిలుపునిస్తున్నా. ప్రభుత్వం ఆ టైం కల్లా ఇక్కడ రాకపోతే ఖచ్చితంగా రాబోయే రోజులు తీవ్ర పరిణామాలు ఉంటాయి. నేను విడిచిపెట్టను. నా నిరుద్యోగ మిత్రులకు కూడా నేను ఏం చేయాలో చెప్పిస్తా. తెలంగాణలో ఉన్న నిరుద్యోగ మిత్రులారా, గాంధీ హాస్పిటల్కి 29వ తారీఖు మధ్యాహ్నం 3ంటికి ఇక్కడ రండి. మీకోసం నేను కొట్లాడుతున్నా అంటే మీకు నా మద్దతు తెలపండి. నన్ను కలవడానికి కాదు, ఇక్కడ వచ్చి మీరు మాట్లాడని ఈ ప్రభుత్వం మీ యొక్క బాధ ఏందో మీరు చెప్పుకోండి. మీ డిమాండ్ ప్రభుత్వం చెప్పుకోండి, నేను కాదు. నేను ఫైట్ చేసేది మీ డిమాండ్ల కోసం, నా గురించి కాదు. జై తెలంగాణ, జై హింద్. మీ ఇక్కడ వచ్చినందుకు ధన్యవాదాలండి. మీరు కవర్ చేయండి. ఎందుకంటే ఇది ఇక్కడ మనం గాంధీ హాస్పిటల్లో పరిస్థితిగా మనం చూడవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి నాయక పరిస్థితి రోజు రోజుకు క్షీణిస్తూ ఉంది. మోతిలాల్ పరిస్థితి మరి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. 29వ తారీఖున నిరుద్యోగులకు కూడా పిలుపునిస్తూ ఉన్నాడు మోతిలాల్. ఖచ్చితంగా మద్దతు తెలపండి, ఈ ఉద్యమాన్ని ఇట్లే ఉధృతం చేస్తాను, ఖచ్చితంగా ప్రభుత్వం దిగొచ్చేంత వరకు కూడా నా ఉద్యమాన్ని ఆపను, అప్పటి వరకు నేను మంచినీళ్ళు కూడా ముట్టేటువంటి పరిస్థితి ఉండదు, నేను ఎంతవరకైనా కానీ పోరాడేందుకు సిద్ధంగా ఉంటానని చెప్పేసి అయితే మోతిలాల్ అయితే చెప్తా ఉన్నాడు. కెమెరామెన్ గణేష్తో అనిల్, గాంధీ హాస్పిటల్.